friends, this is Shailaja. Welcome back to my channel. I'm sure you are learning few things about the stock market from my videos. If it is so, what are you waiting for? If you still do not subscribe to my channel and share with your friends. So now let's go further. You will get notified whenever I do new videos. Morning పొద్దునే లేవగానే like 9:15 the stock market begins and ఏంటి ఇవాళ ఇంట్రాడేకి ఎలాంటి స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి, whether am I going to gain or loss, or what is that going to happen, do I have any information about the market or stock market గురించి నాకు ఏమైనా తెలుసా, నేనేం చేయాలి అని చెప్పి ఇది అందరం ఆలోచిస్తుంటాం కదా. సో టుడే నేను మీకు ఒక స్ట్రాటజీ నేర్పించబోతున్నాను. ఐఎమ్ ష్యూర్ బికాస్ ఐ హ్యావ్ ఆల్సో టెస్టెడ్, నేను కూడా చూశాను. అంటే కొన్ని రోజులు నేను చూసిన తర్వాతే మీకు నేను ఏదైనా నేర్పించడం జరుగుతుంది. సో ముందుగా మనము ఆ స్ట్రాటజీ ఏంటి అని డీటెయిల్డ్గా మనం ఇవాళ నేర్చుకుందాం. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్, చాలామంది ఎన్నో టెక్నికల్ ఇండికేటర్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్స్. మనం అన్నీ చూసిన తర్వాత ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. ఓకే ఫైన్, ఈ స్టాక్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కదా. కానీ ఎందుకు అనంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. ఏంటి, ఏ ఒక్క స్ట్రాటజీతోనే మనము సెలెక్షన్ చేసుకొని ప్రాఫిట్ గెయిన్ అయిపోవటము లేకపోతే అలా అవ్వదు ప్రాక్టికల్గా. సో ఎలా అవుతుంది అని అంటే కాంబినేషన్ ఆఫ్ సమ్ ఇండికేటర్స్, ట్రేడ్ సెటప్ యూ షుడ్ హ్యావ్. అలా ఉన్నప్పుడే దెన్ మనం స్టాక్ సెలెక్షన్ కానీ మనం ఈ మార్కెట్లో మనము సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. అదర్వైజ్ గాన్, ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ సీ యువర్ క్యాపిటల్ విల్ బి గోయింగ్ డౌన్. ఏ ఒక్కటే స్ట్రాటజీ మనం ఫాలో అవుతే మనకి సక్సెస్ అనేది రాదు. ఒక్కటే స్ట్రాటజీ వలన మనం స్టాక్ సెలెక్ట్ చేసేసుకొని మనం ఆ రోజు మనం ప్రాఫిట్ పొందలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో హియర్ ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ మనకి అంటే స్టాక్ సెలెక్షన్ అండ్ ఎంతవరకు హై ప్రాబబిలిటీ ఉంటుంది. మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాము, బట్ సడన్గా ఏదైనా మార్కెట్ ఏదైనా న్యూసే రావచ్చు, ఆర్ లేకపోతే ఇంకేదైనా కూడా అవ్వచ్చు. సో ఎందుకంటే చాలా హ్యూజ్ వాలటైలిటీ ఉన్నప్పుడు, ఆర్ లేకపోతే సడన్గా ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు దెన్ యువర్ మార్కెట్ విల్ ఫాల్ డౌన్. సో అందుకని ది మోస్ట్ ప్రాబబిలిటీ మనం చూసి మాత్రం ఒక ట్రేడ్ సెటప్ అనేది మనం చేసుకోవాలి. ఓకే, అండ్ ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ద టైమింగ్ హియర్. మార్నింగ్ పొద్దునే లేచిన తర్వాత ఎప్పుడు మనం స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు మనము ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి, అండ్ తర్వాత టైమింగ్ మనం రాంగ్ టైమింగ్లో ఇచ్చామనుకోండి, ఆర్ లేకపోతే రాంగ్ ఎంట్రీ ఇచ్చామనుకోండి, దెన్ యూ విల్ ఎండ్ అప్ విత్ లాస్ ఓన్లీ. సో హియర్ ఒక్క స్ట్రాటజీ మీద డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ ఏదైతే చెప్పబోతున్నానో మీకు, ఆ స్ట్రాటజీ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ, అండ్ యూ హ్యావ్ టు యూజ్ other combination of strategies and you apply it. If you want, you do paper trading, or you start with very small amount and then you apply that, and after that once you feel confident then only go for it. Just ఏదో చెప్పేస్తున్నారు నేను ఇంప్లిమెంట్ చేయాలి అనేది చేయకండి. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ట్రేడ్ సెటప్. అప్పుడే మనము ఏదైనా నేర్చుకొని అండ్ దెన్ దాన్ని ప్రాపర్గా ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకొని మనం ఫర్దర్గా వెళ్ళగలం. సో లెట్ us అండర్స్టాండ్ స్టాక్ సెలెక్షన్ ఎంతవరకు ముఖ్యమో, అలాగే ఎంతవరకు మనం ముందే అంచనా వేసుకోవాలి ఈ స్టాక్ ఎంతవరకు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గివింగ్ ప్రాఫిట్స్. ఓకే, నోయింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్, అలాగే మనం ఎక్కడ మనం రైట్ ఎంట్రీ ఇస్తున్నామా, రైట్ టైమింగ్లో మనం ఇచ్చేస్తున్నామా అనేది కూడా మనం చూసుకొని మనం ఎంట్రీ అనేది ఇవ్వాలి. ఆల్ రైట్, సో నెక్స్ట్ హియర్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ ఎనీ స్ట్రాటజీ ఆర్ యూఆర్ జస్ట్ బ్లైండ్లీ గోయింగ్ దట్ ఎవరైతే ఏదైతే చెప్తున్నారో ఆర్ వి జస్ట్ ఫాలోయింగ్. సో మనకి ఒక స్ట్రాటజీ లేదు, ఆర్ లేకపోతే మనకు ఒక సెటప్ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్ అవుట్. ఓకే, సో ఇక్కడ మనం అన్నీ వినాలి, అన్నీ విని
నాకేం ఐడియా వస్తుంది, నాకు అనుకూలంగా నేను ఏదైనా ఒక ట్రేడ్ సెటప్ తయారు చేసుకుంటున్నానా అనేది ఆల్వేస్ ఒక లెర్నర్ చేసే పని. మీరు అలా చేస్తున్నారా లేదా, యూ హ్యావ్ టు చెక్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సో, ఇప్పుడు కూడా ఏం పెద్ద నష్టపోయింది ఏం లేదు. బట్ నౌ యూ హ్యావ్ టు గెట్ సమ్ స్ట్రాటజీ. ఓకే, యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ ఐడియా అండ్ డోంట్ రన్ further. Okay, so take your own time, develop your own strategy. All right, so first step ఏంటి అని అంటే, మనం మార్కెట్లోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్. డూ ఐ నో దట్ ఫర్ ఇంట్రాడేకి ఏ బెస్ట్ టైం ఫ్రేమ్ ఉంది, మనం ఏ టైం ఫ్రేమ్లో చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్రాడే అని చెప్పి 1 minute చూస్తున్న వాళ్ళు ఉంటారు, 5 minutes చూస్తున్న వాళ్ళు ఉంటారు, 15 minutes చూస్తున్న వాళ్ళు ఉన్నారు, 1 hour చూస్తున్న వాళ్ళు ఉన్నారు, 1 week చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎలాంటి టైం ఫ్రేమ్ పిక్ చేసుకొని మనం ఫర్దర్గా మూవ్ అవుతున్నాము. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు స్టాక్ జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే కాదు, టైమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో టైమింగ్ మీరు వాట్ కైండ్ ఆఫ్, ఈవెన్ ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా మీకు చెప్పాను, డూ యూ హ్యావ్ ఎనీ ట్రేడింగ్ స్టైల్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ యూ ఆర్ గోయింగ్ బ్లైండ్లీ. సో జస్ట్ ట్రై టు అబ్జర్వ్, డూ యూ అప్రోచ్ ఉందా అనేది. If you do any mistake, you have to go back and then check. As I always tell you, entry ముందే మనకి అర్థం అవ్వాలి. ఈ స్టాక్లోకి వెళ్తే నేను ఈ టైంలోకి వెళ్ళాలి, ఈ పర్టికులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ టైం ఫ్రేమ్లో వెళ్ళాలి, ఇది నా ఎంట్రీ పాయింట్ ఆర్ లేకపోతే ఇది ఎంట్రీ అండ్ ఇది ఎగ్జిట్. అండ్ దీని అయిన తర్వాత నేను అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ టార్గెట్. ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకొని నేను అంటే మార్నింగ్ ఓన్లీ ఐ హ్యావ్ టు decide all these things. Okay, so if it is not done, as I told you, the step 7, improve. Andariki anni vachu ananu. Okay, lot of time, efforts and smart work, all this definitely you will develop your own strategy also. All right, నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఉంటున్నానంటే నార్మల్గానే ఉంటున్నానండి అని అంటే అలా కాదు. నేనంటుంది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? పొద్దునే నేను చార్ట్ని చూస్తున్నప్పుడు నా థాట్స్ ఎలా ఉంటున్నాయి, ఆ ప్రైస్ మూమెంట్ అవుతున్నప్పుడు నా గుండెల్లో రాళ్ళు పరిగెత్తుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతోంది, రైట్? ఆర్ లేకపోతే నాకు ఒక ఫియర్తో ఉన్నానా, ఆర్ లేకపోతే కాన్ఫిడెంట్గా ఉన్నానా, ఎట్లయినా ప్రాఫిట్ సాధిస్తాను అని చెప్పి ఉన్నానా, ఆర్ లేకపోతే వాట్ ఈస్ దట్ గోయింగ్ ఆన్? జస్ట్ అబ్జర్వ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్స్ disturbing you, or if any kind of fear you have, if you feel low confident on that day, if you haven't done any మీ రెగ్యులర్ చోర్స్ చేయకపోయినప్పుడు, అంటే మీ రెగ్యులర్ రొటీన్ సరిగ్గా చేయనప్పుడు, మీకు సరిగ్గా నిద్ర లేనప్పుడు, ఆర్ లేకపోతే మీ భార్యతోనో భర్తతోనో గొడవ పడినప్పుడు, లేకపోతే మీ పేరెంట్స్తో గొడవ పడినప్పుడు, ఆర్ లేకపోతే ఆ రోజు డే స్టార్ట్ ఎలా అయ్యింది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. Okay, you shouldn't have any kind of disturbance, because that also creates problem. All right, so if you have oka discipline anedi, or as I always tell you this, if you love it, market is going to give you profit. Definitely it is going to give you profit. But before profit, ikkada inka vere excuses em ledu. Okay, you will be just thrown out of the market. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీరు సరిగ్గా జాబ్, మీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు, ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు. హియర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్, యూ విల్ బీ థ్రోన్ అవుట్ ఆటోమేటికల్లీ. మీ క్యాపిటల్ పోతుంది, మీరు ఆటోమేటికల్లీ బయటికి వచ్చేస్తారు. మీకు తెలియకుండా కాదు, మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. బట్ మీరేంటి, ఆ ఎమోషనల్ ట్రాప్లో ఉండడం వలన మీరు అర్థం చేసుకోలేక యూ విల్ బీ జస్ట్ లూజింగ్ ద థింగ్స్. ఆల్ రైట్, సో విన్నింగ్ అండ్ లూజింగ్, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ లైఫ్. ఓకే, బట్ always we should learn what is my mistake
అండ్ హౌ am I ఇంప్రూవింగ్. నా మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఎవ్రీడే నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను, ఎలా లెర్న్ చేస్తున్నాను. జస్ట్ నాకు స్టాక్ మార్కెట్ గురించి ఏబిసిడీలు కూడా తెలీదు, అండ్ ఐ వాంట్ టు డూ ఆప్షన్స్ ట్రేడింగ్, ఆర్ ఐ వాంట్ టు డూ జస్ట్ ఏదో బై చేసేయడం, సెల్ చేసేయడం, అది కాదు. ఇట్ విల్ వర్క్ ఫర్ సమ్ టైమ్స్. ఏదో లక్ ద్వారానో లేకపోతే ఎలాగో వర్కౌట్ అయిపోతుంది 1-2 సార్లు, బట్ అల్టిమేట్లీ యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఎమోషన్ ఎలా ఉంది ఆ ట్రేడింగ్ పీరియడ్లో. ఆ డే స్టార్ట్ బాగా అయ్యిందా లేదా, ఆర్ లేకపోతే డిస్టర్బ్డ్గా స్టార్ట్ అయ్యిందా, ఆర్ లేకపోతే మీరు ఎక్కువగా వేరే వాళ్ళ కాల్స్ మీద ఆధారపడి ఉన్నారా. ఒక స్టాక్ చెప్తారు, అప్పుడే నేను ఆ స్టాక్ని కొంటాను, అంతవరకు నేను వెయిట్ చేస్తూ ఉంటానా. ఇవన్నీ ఉన్నప్పుడు you will definitely lose your profit. Okay, end of the day, okay, you observe bets. What do you mean by bets? Bets ante em ledu, your behavior towards the stock market, how your emotions during trading, what are your thoughts at the time of entry or the complete trading జరుగుతున్నప్పుడు మీ థాట్స్ ఎలా ఉన్నాయి. ఇది ఐ వాంట్ యూ టు జస్ట్ అబ్జర్వ్. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ట్రేడింగ్ చేస్తూ అబ్జర్వ్ చేయమని అనట్లేదు. డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే మీకు అర్థమవుతుంది మీరు ఎలా ట్రేడ్ చేశారు, ఏం. టేక్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ లెర్న్ టుడే, వేర్ ఐ డిడ్ మిస్టేక్, సో దట్ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ ద నెక్స్ట్ డే. నేను ట్రేడింగ్ డే ఉన్నప్పుడు అలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడటం కోసం దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ యూ హ్యావ్ టు put as a checklist. All right, that you should know. ఫండమెంటల్ అనాలిసిస్ తెలియాలి, కొంతమంది టెక్నికల్ అనాలిసిస్ చాలా స్ట్రాంగ్గా తెలియాలి అని అంటారు, లేకపోతే కొంతమంది బాగా గుడ్ వాల్యూమ్ ఉన్నవి, బాగా వాలటాలిటీ ఉన్నవి తీసుకోమని చెప్తుంటారు, ట్రెండ్ ఉన్నది ఫాలో అవ్వమంటారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో మెనీ సజెషన్స్ వీ డూ గెట్ ఇట్ కదా. డిఫరెంట్, ఇప్పుడు నా ఛానల్ ఎలా చూస్తున్నారో మీరు వేరే ఛానల్స్ చూస్తూ ఉంటారు, అలాగే మీరు కూడా చదువుకుంటూ ఉంటారు. సో యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ హ్యూజ్ డేటా, మన ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే, వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అంటే అందరికీ కాదు, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ సమ్ పీపుల్. ఆల్ రైట్, సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్, మనం ఇంట్రాడేకి వెళ్ళినప్పుడు ఐ డోంట్ సే దట్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఏది ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ కాదు 100% అని చెప్పను, కానీ డెఫినెట్లీ కొంతవరకు మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఓకే, ప్రైస్ యాక్షన్ తెలిసి ఉండాలి. ఆల్ రైట్, క్యాండిల్స్ గురించి బేసిక్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి తెలియాలి. ఓకే, కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తెలిసి ఉండాలి. ఆల్ రైట్, ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటంటే మీరు స్ట్రాంగ్గా మీరు ఒక స్టాక్ గురించి మీకు అవగాహన ఉంటుంది. గుడ్డిగా ఏది పడితే అది మీరు కొనేయకూడదు కదా. మీరు ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఎంత ఏదైతే కొని చాలా జాగ్రత్తలు తీసుకుంటారో ఇది కూడా అంతే. ఇది కూడా అది 10 రూపాయలైనా కూడా మనకి ఇన్వెస్ట్మెంటే కదా. వై వీ షుడ్ లూజ్ అవర్ మనీ. ఆల్ రైట్, సో ఇక్కడ కొంతవరకు ఇంట్రాడే ట్రేడింగ్లో ఆ కంపెనీ గురించి తెలిసి ఉంటే సరిపోతుంది, కానీ డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ మనకి రావాల్సిన అవసరం ఉంది. ఆల్ రైట్, సో ఇక్కడ పికింగ్ అ స్టాక్ గురించి యాజ్ ఐ మెన్షన్, మంచిగా వాల్యూమ్ ఉన్నది ఆ రోజు, అంటే బాగా హై ట్రేడింగ్ అండ్ దెన్ హై క్వాంటిటీ వాల్యూమ్ ఉన్నవి మనము సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి కూడా దిస్ అ సిగ్నిఫికెంట్ పాయింట్. ఓకే, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది, నెవర్ గో అగేన్స్ట్ ద ట్రెండ్ కదా. యాజ్ ఆల్వేస్ వి ఆల్ traders know that trend is your friend. Okay, never go against your trend. So follow the trend. ఆ రోజు ఆ పర్టికులర్ స్టాక్ ట్రెండ్ ఎటువైపు ఉంది. నేను ఇంతకుముందు వీడియో కూడా చూడండి, నేను ట్రెండ్ అంటే ఎలా ఉంటుందో కూడా చెప్పాను మీకు. సో జస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వండి. ఓకే, ఎప్పుడు మార్కెట్ ఒక ఫ్లాట్ లైన్లో మూవ్ అవ్వదు. ఓకే, as we always have to understand when it goes uptrend
అలాగే అక్యుములేషన్ అవుతుంది, అలాగే డౌన్ ట్రెండ్కి వస్తుంది, మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో అప్ ట్రెండ్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు అబ్జర్వ్ ద స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి రైట్ బిఫోర్ పికింగ్ అప్ ఎనీ స్టాక్స్. ఫ్రెండ్స్, చాలామంది అడ్వైస్ చెప్పారు, మేడం ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడకండి అని చెప్పి. ఐ అండర్స్టాండ్, బట్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ ఐఎమ్ వెరీ సారీ మిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నందుకు. బట్ స్టిల్ ఐఎమ్ ష్యూర్ యాక్చువల్ కంటెంట్ అయితే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కవర్. రైట్. సో ఇక్కడ కొంతమంది స్టాక్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కొంత ఇండికేటర్స్ యూస్ చేస్తూ ఉంటాము. కొంతమంది 200 మూవింగ్ యావరేజ్ చేస్తుంటారు, RSI యూస్ చేస్తారు, అండ్ MACD సిగ్నల్స్ యూస్ చేస్తుంటారు, ఫిబొనాచి యూస్ చేస్తారు. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఇండికేటర్స్, దే యూజ్ ఇట్. సో నౌ దీనికోసం మనం ఎంత పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. నౌ ద టెక్నాలజీ ఈజ్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు టెక్నాలజీ. ఓకే, ఎవ్రీ సాఫ్ట్వేర్ అండ్ మనం జెరోదాలో చూసినా ఎక్కడ చూసినా కూడా మనకు అన్నీ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఓన్లీ దట్ కొంచెం మనం లర్నింగ్ ఉంది, ఓకే, డిటర్మైన్డ్గా కాన్ఫిడెంట్గా ఉండగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే, వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ రాక్ ద ఎంటైర్ షో. ఆల్రైట్. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ పికింగ్ అప్ స్టాక్ అనేది అంటే ఏంటి, స్టాక్ సెలెక్షన్, గుడ్ వాల్యూమ్ ఉన్నది తీసుకోవాలి, కొంతవరకు టెక్నికల్ అనాలిసిస్ రావాలి, ట్రెండ్ ఎలా వెళ్తుందో కూడా చూసుకోవాలి, అలాగే ఏదైనా అప్డేటెడ్ మార్కెట్ న్యూస్ ఉందా ఆ రోజు ముందుగానే తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ తీసుకొని అలాగే కొన్ని ఇండికేటర్స్ యూస్ చేస్తూ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎంట్రీ. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ, టెలిగ్రామ్ ఛానల్స్ కానివ్వండి, ఆర్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే ఆర్ ఎనీ న్యూస్ ఛానల్స్ కానివ్వండి. Alright, go through some news and then have a broad idea about it, and then మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాన్ఫిడెంట్గా సెలెక్ట్ చేసుకోండి. ఆల్రైట్.